వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలేంటో చూద్దాం. స్త్రీ సాహసం అనే చిత్రం 1951లో విడుదలైంది. 1952లో శాంతి అనే చిత్రం విడుదలైంది. దేవదాసు 1953లో విడుదలైంది. అన్నదాత 1954లో విడుదలైంది. 1955లో అనార్కలి అనే చిత్రం విడుదలైంది. చిరంజీవులు 1956లో విడుదలైంది. భలే రాముడు అనే చిత్రం 1956లో విడుదలైంది. ప్రేమ పాశం అనే తమిళ చిత్రం 1956లో విడుదలైంది. సువర్ణ సుందరి 1957లో విడుదలైంది. భలే అమ్మాయిలు 1957లో విడుదలైంది. ఇరు సహోదరిగై అనే తమిళ చిత్రం 1957లో విడుదలైంది. మనలానే మంగయన్ భాగ్యం అనే తమిళ చిత్రం 1957లో విడుదలైంది. రాజనందిని 1958లో విడుదలైంది. ఇంటి గుట్టు అనే చిత్రం 1958లో విడుదలైంది. బాలనాగమ్మ 1959లో విడుదలైంది. ఆడుత వీటు పెన్ అనే తమిళ చిత్రం 1960లో విడుదలైంది. మామకు తగ్గ అల్లుడు 1960లో విడుదలైంది. 1960లో రుణానుబంధం చిత్రం విడుదలైంది. స్వర్ణమంజరి 1962లో విడుదలైంది. మంగయార్ ఉల్లం మంగతా సెల్వం అనే తమిళ చిత్రం 1962లో విడుదలైంది. 1965లో ఆడబ్రతుకు చిత్రం విడుదలైంది. 1965లో నన్న కర్తవ్య అనే కన్నడ చిత్రం విడుదలైంది. సతీ సక్కుబాయి 1965లో విడుదలైంది. రహస్యం 1967లో విడుదలైంది. 1967లో సతీ సుమతి చిత్రం విడుదలైంది. కుంకుమ భరణి 1968లో విడుదలైంది. సప్త స్వరాలు 1969లో విడుదలైంది. 1969లో ఉలగం ఇవ్వాలవుతన్ అనే తమిళ చిత్రం విడుదలైంది. 1970లో భలే ఎత్తు చివరకు చిత్తు అనే చిత్రం విడుదలైంది. ఈ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.